జిమ్కి వెళ్తున్నారు, కానీ డ్రెస్ కోడ్ అండ్ యాక్సెసరీస్ ఫాలో చేస్తున్నారా? చాలామంది జిమ్కి వస్తున్నారు, కానీ ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. జిమ్ డ్రెస్ కోడ్ మరియు యాక్సెసరీస్ను పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నారు. స్లిప్పర్స్, జీన్స్, టైట్ క్లోత్స్ లేదా రాంగ్ షూస్ వేసుకొని వర్కౌట్ చేస్తే అన్కంఫర్టబుల్గా ఉంటుంది మరియు మీరు వర్కౌట్ చేయడానికి అనుకూలంగా ఉండదు. ఇంజురీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. జిమ్లో వర్కౌట్ సేఫ్గా మరియు ఎఫెక్టివ్గా చేయాలంటే కరెక్ట్ డ్రెస్సు మరియు యాక్సెసరీస్ చాలా ఇంపార్టెంట్. అర్థమైందా బాబాయ్? బ్రీతబుల్ టీషర్ట్, కంఫర్టబుల్ ట్రాక్ ప్యాంట్స్ లేదా షార్ట్స్ మరియు ప్రాపర్ జిమ్ షూస్ తప్పకుండా ఉండాలి. మీరు శుభ్రమైన జిమ్ వేర్ వేసుకుని వెళ్ళాలి. శరీరంలో చెమట వాసన లేకుండా చూసుకొని వెళ్ళాలి జిమ్ముకు. లేదంటే స్వెట్ స్మెల్ వలన జిమ్లో బ్యాడ్ స్మెల్ వ్యాపిస్తుంది, ఇతరులకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే క్లీన్ జిమ్ వేర్ వేసుకుని వెళ్ళాలి. బాడీ స్ప్రే అండర్ఆర్మ్లో స్ప్రే చేసుకుని రావాలి. జిమ్లో హైజీన్ మరియు సేఫ్టీ కోసం టవల్, వాటర్ బాటిల్ మరియు వర్కౌట్ గ్లౌజ్ కూడా చాలా యూస్ఫుల్. అర్థమైందా? అయితే ఫాలో చేయడం మర్చిపోకండి బాబాయ్లు. బ్రష్ చేసి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ప్రీమీల్ తిని వెళ్ళాలి జిమ్కి. ఈవినింగ్ వెళ్ళేవారు ఫ్రెష్ అప్ అయి జిమ్ వేర్ వేసుకుని వెళ్ళాలి. కరెక్ట్ డ్రెస్ కోడ్ ఫాలో చేస్తే వర్కౌట్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సులువవుతుంది. ఏంటి, ఇప్పుడైనా మైండ్ సెట్ మార్చుకో బాబాయ్. జిమ్కి రావడం మాత్రమే కాదు, సరైన డ్రెస్ కోడ్ మరియు యాక్సెసరీస్ ఫాలో చేస్తేనే మీ ఫిట్నెస్ జర్నీ సేఫ్ మరియు సక్సెస్ఫుల్ అవుతుంది. ఇకనైనా మారండి, బద్ధకాన్ని వీడండి, ఆరోగ్యముగా ఫిట్గా ఉండండి బాబాయ్లు. ఫిట్నెస్ అనేది ఫ్యాషన్ కాదు బాబాయ్, ఇది లైఫ్ స్టైల్. ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్, మీ మన ఫిట్నెస్ గురు.